చక్కగా ఈశాన్యం జరిగిన మన ఇంట్లో దేవుడు చూడండి ఇప్పుడు చెప్పండి. ఓం బుధాయ నమః. ఓం బుధాయ నమః. ఓం ఈశాన్యాధిపతి ఈశ్వరాయ నమః. ఓం ఈశాన్యపతి ఈశ్వరాయ నమః. రెండు చెప్పాను. ముందే చెప్పాను బుధాయ నమః. బుధాయ ముందు చెప్పే పేరు గ్రహం. మా గుర్తుపెట్టుకోండి. ముందు చెప్పే పేరు గ్రహం. ఈశాన్యం ఎవరున్నారు గ్రహాలలో? బుధుడు. తర్వాత అష్టదిక్పాలకుల్లో రెండో పేరు చెప్పాను. ఆయన ఎవరు? ఈశ్వరుడు. ఆ దిక్కులో ఉండాలి దిక్పాలకుడు. అందుకని దాని పేరేంటి? ఈశాన్యం. ఈశాన్యం అంటే అర్థం ఈశ్వరుడే అధిపతిగా ఉన్నాడు కనుక ఈ ఒక్కడి పట్టుకుంటే మీ జీవితాల్లో అపజయమనేది ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తూర్పుకు రండి. ఓం శుక్రాయ నమః. ఓం శుక్రాయ నమః. ఓం దేవాధిపతి ఇంద్రాయ నమః. ఓం దేవాధిపతి ఇంద్రాయ నమః. శుక్రుడు అంటే గ్రహము. మన గ్రహాల్లో శుక్రుడు గ్రహం తూర్పు దిక్కులో ఉంది. తర్వాత ఏం చెప్పాను? దేవాధిపతి ఇంద్రుడు అంటే అష్టదిక్పాలకుల్లో ఇంద్రుడు తూర్పున ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆజ్ఞానం జరిగిన మన ఇంట్లో పొల్లుండేమో. ఓం చంద్రాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం తేజోధిపతి అగ్నిదేవాయ నమః. ఓం తేజోధిపతి అగ్నిదేవాయ నమః. చెప్పండి. గ్రహాల్లో ఎవరున్నారు? మళ్ళీ బాగా బాగుంది. గ్రహాలలో చంద్రుడు ఆగ్నేయంలో ఉన్నాడు. అష్టదిక్పాలకులు ఎవరున్నారు? అగ్నిదేవుడు ఉన్నాడు. అందుకే ఆ మూల పేరేంటి? ఆగ్నేయం. ఇది ఇప్పుడు చక్కగా కట్టడం జరిగింది. టీవీలు పెడితే బయట కొడుతుంది. ఇటువైపు 6 నిమిషాలకు ఒక యాక్సిడెంట్ అయ్యేసేవాళ్ళు. తర్వాత 3 నిమిషాలకు అన్నారు. ఇప్పుడు నిన్నగా మొన్ననే చూసా 10 నిమిషాలు యాక్సిడెంట్. అర్థమైందా? అలాంటి మన కుటుంబాల్లో జరగకూడదంటే మీరు నమ్మితే అకాల ప్రమాదాలు జరగకుండా రక్షించబడి ఆయనే మనం పట్టించుకోవడం చెయ్యం. ఎవరో ఒకమైన ఆధారపడుతున్నాం. ఇది మొత్తం వల్ల నిమిషమే పడుతుంది. రోజు ఇంట్లో చేసుకుంటే ఆ ఇప్పుడు చెప్పి ఓం కుజాయ నమః. ఓం కుజాయ నమః. ఓం ప్రేతాధిపతి యమదేవాయ నమః. ఓం ప్రేతాధిపతి యమదేవాయ నమః. ఓం రాహువే నమః. ఓం రాహువే నమః. ఓం రక్షోధిపతి నిరుతే నమః. ఓం రక్షోధిపతి నిరుతే నమః. ఓం శనేశ్వరాయ నమః. ఓం శనేశ్వరాయ నమః. ఓం జలాధిపతి వరుణదేవాయ నమః. ఓం జలాధిపతి వరుణదేవాయ నమః. గ్రహాలలో ఉన్నారు శని భగవానుడు ఉన్నాడు. అష్టదిక్పాలకుల్లో ఉన్నారు వరుణదేవుడు. మనకి వర్షాలు కురిపించే దేవుడు ఉన్నాడు జలదేవుడు. ఈ మూలకు జరగండి. వాయుదేవంటారు. మనతో సహా 84 లక్షల జీవరాశులు బతికున్నామంటే మూల కారకుడు ఆయనే. మీ అపార్ట్మెంట్ కాదు, మీ డబ్బులు కాదు, మీ బంగారం కాదు, మీ బంధువులు కాదు. ఆయన ఉంటేనే ఇవన్నీ ఉపయోగపడతాయి. ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసుకోండి. ఓం కేతువే నమః. ఓం కేతువే నమః. ఓం ప్రాణాధిపతి వాయుదేవాయ నమః. ఓం ప్రాణాధిపతి వాయుదేవాయ నమః. గ్రహాలు ఎవరున్నారమ్మా మూల? కేతువు. గుర్తుపెట్టుకోండి. విచిత్రం ఏంటంటే కేతు అంటే అందరూ రాహు కేతు అంటే చెడుగా భావిస్తారమ్మా. కేతు ఒక్క అనుగ్రహం ఉంటే ఆ వంశం 100 తరాలు చరిత్ర మిగిలిచేటట్టు చేస్తారమ్మా ఆయన. ఎవరైనా ఒక యోగ స్థితిలో ఒక బుద్ధుడు కానీ, ఒక వివేకానందుడు కానీ, ఒక రమణమహర్షి కానీ అలాంటి స్థితి పొందారంటే కేతు లగ్నంలో పుట్టిన వాళ్ళమ్మ వాళ్ళు. కేతు లగ్నంలో పుట్టిన వాళ్ళు మనలో జీవిస్తున్నా కూడా వాళ్ళ దృష్టి మొత్తం పరమాత్మతో కనెక్షన్ అయి ఉంటుందమ్మా. అది కేతు ఇచ్చేది. కాబట్టి మనకి ఇష్టం ఉన్నది కాదు. అదే ఎందుకు ఇష్టం ఉన్నదని మీరు అంటారు. ఖచ్చితంగా ఇష్టం ఉండదు. ఇప్పుడు మీ అబ్బాయి అన్నాడు అనుకోండి, వివేకానందుడు చెప్తారా ఇంజనీర్ చెప్తారా? వివేకానంద నాలుగు తీసుకోరు జ్ఞానం. ఇంజనీర్ ఎందుకు డబ్బులు అవుతాయి? అందుకని ఇంజనీర్ కాదు వివేకానంద ఇచ్చేది చేసేవాడు చక్కగా ఉత్తరం జరిగింది. చాలా అవసరం ఇప్పుడు. ఎందుకంటే మనకి అయితే మాత్రం నేను ఇది అట్లానే చాలా మంది పాపం ఏదో ఇబ్బంది పడుతున్నారని నా డబ్బులు ఇస్తే తీసుకున్నాడు వేసమే చేసి తిరుగుతున్నాడు ఇచ్చిన డబ్బు
అర్థమైందా? అందుకని ఆయన అర్థం ఆయన అడిగితే ఆయన కూడా గుడ్డి గుడ్డించి మనకి ఇచ్చేటట్టు చేస్తాడు. అందుకని గమనించుకోండి. ఓం శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురువే నమః. అనాధిపతి కుబేర దేవాయ నమః. ఇప్పుడు ఒకసారి కూర్చొని ప్రదక్షిణ. ఓం మాం దేవి పవిత్రం శాసనం. ఓం వాస్తుదేవతాభ్యో నమః. ఓం వాస్తుదేవతాభ్యో నమః.